ఊర్లో ఏదో గొడవలు గిడవలు ఉంటాయి కదా, అట్లాంటివి ఏవో జరిగి మా అన్న హైదరాబాద్లో ఆర్మీలో ఉంటే. ఎంతమంది మీరు మొత్తం? మేము 5 మంది అన్నదమ్ములము, 4 అక్క చెల్లెలన్న. అంతా ఇంట్లో మీదే నెంబర్. నేను మగవాళ్ళలో మధ్య, అటు పైన 2 కింద 2. 3 అక్కలు, 1 చెల్లెలు, 2 తమ్ముళ్ళు నాకు. మా అందరు అన్నదమ్ములు అందరు సెటిల్? అంతా సెటిల్. 2 అన్నలు ఆర్మీ. ఇద్దరు మీ పైన వాళ్ళు? మీ కింద వాళ్ళు? నా కింద వాళ్ళు ఒకడేమో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదో చేస్తూ ఉన్నాడు, ఇంకొకడు ఏదో పాస్టర్ వృత్తిలో ఉన్నాడు వాడు ఊళ్ళో జమ్మలమడుగులో. చిన్న తమ్ముడు. మీరు జర్నలిజంకి వచ్చిండ్రు? నేను రాకముందు విషయాలు చెప్పండి. డిగ్రీ అయిపోయాక మీరు వార్డెన్ చేశాను, ఎల్డీసీగా చేశాను. బీఈడి ఎంట్రన్స్ రాద్దాము అని కోచింగ్ తీసుకుందామని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినాక మనకు అప్పటికే కథలు గెలికే అలవాటు ఉంది. కథలు రాయడము, కవితలు రాయడము, అంటే బాగా సాహిత్యం చదివి మన కథ కూడా ఒకసారి చూసుకోవాలని 2 కథలు రాసి పెట్టుకున్నా. గౌలిగూడ బస్ స్టాండ్లో మా చెల్లెలను బస్ ఎక్కిరానికి పోయినా. పోతే అక్కడ పత్రికలు ఎలాడున్నాయి, కొత్త పత్రికలు వస్తే కొనే అలవాటు ఉంది నాకు. అట్లా అపూర్వ సత్య అనే ఒక పత్రిక కనపనేది, వెంటనే కొన్నా. అది ఆఫీస్ ఎక్కడని చూస్తే అమీర్పేట పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్. అరే దగ్గరే, ఈజీగా పోవచ్చు అని ఒకరోజు కథ ఎత్తుకొని పోయినా. ఆయన పోయి, నేను కరెక్ట్ పోయిన టయానికి అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆంధ్రభూమిలో సినిమా రిపోర్టర్గా పనిచేసేవాడు. 3వ వ్యాపకం పత్రిక, ఫోర్ట్ నైట్లీ అది. పొద్దున్న ఎవరు బాబు అంటే, సార్ నేను ఇట్లా ఒక కథ రాసుకొని వచ్చినా, కొత్త పత్రిక ఎంకరేజ్ చేస్తారేమో అని వస్తే ఆయన చదివాడు కాసేపు. ఒక పేర చదివి, సబ్ ఎడిటర్ చేస్తావా అన్నాడు. సబ్ ఎడిటర్ అంటే తెలియదు నాకు. సార్ ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే, నేను గతంలో వార్డెన్గా పనిచేశాను, ఈ ఎల్డీసీగా పనిచేశాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏమేమి చేయాలి సార్ అంటే, ఏం లేదా సింపుల్ వచ్చిన కథలు అవి అన్నీ అని చెప్పాడు. చేస్తా సార్ అంటే 500 ఇస్తా జీతం అన్నాడు. 500 జీతం అంటే ఆ కాలంలో సరే సార్ అంటే, ఎక్కడ ఉంటావు అంటే డీటెయిల్స్ అన్నీ అడిగాడు. సార్ అంటే రేపటి నుంచి రా. ఏం పేరు? భవానీ సుబ్బారావు. ఆయన కూడా సినిమా జర్నలిస్టే. అప్పట్లో సినిమా జర్నలిస్టులకు మంచి గౌరవం అది ఉండేది. మనకు జర్నలిజం తెలియదు, ఏం తెలియదు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, గవర్నమెంట్ జాబ్. సాయంత్రం వచ్చేసి ఆంధ్రభూమి పోయి న్యూస్ ఇస్తాడు, దీంట్లో ఎత్తి రాసి. ఒక 2 రోజుల తర్వాత, 2 రోజులు రాలేదు ఆయన, 3వ రోజు వచ్చాడు ఆఫీస్కు. నేను ఒక్కరిని కూర్చోవాలి కదా ఆఫీస్లో, ఊరికి ఖాళీగా ఏం కూర్చోవాలి, మొత్తం ఆఫీస్ అంతా సర్దా, నీట్గా సర్ది పెట్టా. ఆయన 3వ రోజు లోపలికి వచ్చి, ఇది నా ఆఫీస్ కాదే, వెనక్కిపోయాడు. అట్లా నేను అప్పుడు ఆయన కొన్ని పత్రికలు తీసుకొచ్చి వీటిల్లో కొన్ని న్యూస్లు నువ్వే సెలెక్ట్ చేసి ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు ఐటెం రాయని చెప్పాడు. రాశాను, బాగా నచ్చింది. అట్లా 10 రోజులు ప్రతిరోజు నాది అదే పని. ఇక్కడ ఆఫీసులో ఏదైనా పని చేసుకోవడం, సినిమా న్యూస్లు రాయడము. ఆయన 10 రోజుల తర్వాత వచ్చి, వాళ్ళు రాస్తున్నావు ఆయన న్యూస్లో అన్నాడు. అవునా సార్ అని ఎవరన్నారంటే, మా ఎడిటర్ కనకాంబర్రాజు. ఏమయ్యా నువ్వు జర్నలిజం స్కూల్లో చేరినావా సుబ్బారావు అని అడిగాడంట. అంటే అంత ఫ్రెష్గా ఉందనమాట ఆయన రాసేదానికి. నేను అప్పుడప్పుడే అలవాటు పడుతున్నా కదా, అలా సినిమా కెరియర్ ప్రారంభమైంది. ఇక్కడ నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అక్కడే మధ్యాహ్నం క్యారేజ్ తెచ్చుకుంటాను నేను. క్యారేజ్ తెచ్చుకొని చెప్పులు బయటనే వదలాలి, చెప్పులు లోపలికి వేసుకొని పోరు కదా ఏ ఆఫీస్లో కూడా. మా ఆఫీస్ వెనక కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ వాష్ ఏరియా ఉంది. అక్కడ దాని వెనక ఒక రేకుల షెడ్, చిన్న ఇల్లు అనుకో. దాంట్లో ప్రాగా టూల్స్లో పనిచేసే పార్థసారథి ఒక ఆయన ఉంటాడు. ఆయనది రాయలసీమ, మాది రాయలసీమ, నీది తినాలి నాది తినాలి అనుకొని అప్పుడప్పుడు పలకరించేవాడు. ఒక కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, నేను క్యారేజ్ బాగా ఎండగాస్తూ ఉంది, క్యారేజ్ తీసుకుపోయి తినేసి వెనక వాష్రూమ్ దగ్గర కడుక్కోవాలిట.